నమస్కారం, సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా కన్నుల పండుగ ముక్కోటి ఏకాదశి. ఉత్తర ముఖద్వారం ద్వారా దర్శనమిచ్చిన స్వామి, దేవస్థానం వద్ద బారులు తీరిన భక్తులు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం. 48 అంశాలపై చర్చ, ఆమోదించిన కౌన్సిల్. నాదెండ్లలో జరిగిన రైతుల సమావేశం. రైతులకు పూర్వ అభ్యాస గుర్తింపుపై శిక్షణ ఇచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు. పురుషోత్తమపట్నంలో బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి భూమి పూజ. 10 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే. టిడ్కో గృహాల్లో మున్సిపల్ చైర్మన్ రఫానీ పర్యటన. పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన చైర్మన్. పురుషోత్తపట్నం బైపాస్ రోడ్లో డ్రైనేజీలో షెల్ట్ తీయాలని సమస్యను గుడ్ మార్నింగ్ టీమ్ కి ప్రజలు తెలియజేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వార్డులో పర్యటించారు. గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. 6 గంటల నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, 30 వార్డులో క్లస్టర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వార్డులో కావాల్సిన రోడ్లు, డ్రైన్లు నోట్ చేసుకుని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ముఖ్యంగా 30 వార్డులో వాగుకు వెళ్లే దారిలో పోలేరమ్మ గుడి దగ్గరలో ఒక గ్రానైట్ వ్యాపారస్తుడు తన గ్రానైట్ ఫ్యాక్టరీ ముందు డ్రైనేజీ కాలువను గ్రానైట్ రాళ్లతో కాలువను పూడ్చి అక్కడ ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు అని వార్డు ప్రజలు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా పట్టణ అధ్యక్షుడు సమద్ ఖాన్ సంబంధించిన ఫ్యాక్టరీ వ్యక్తికి ఫోన్ చేసినా స్పందించలేదు. గతంలో కూడా మున్సిపాలిటీ వారు గ్రానైట్స్ కు సంబంధించిన వ్యక్తికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అధికార ధిక్కరణతో అక్కడ ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు. 30 వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ వెంటనే ఈ డ్రైనేజీ కాలువ మీద వేసిన గ్రానైట్ రాళ్లను తొలగించి సమస్యలు తీర్చాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం 31వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట ప్రోగ్రాం విజయవంతం చేశారు. పురుషోత్తమపట్నం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు కూటమి నేతలు శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పురుషోత్తమపట్నంలో సబ్ స్టేషన్ వద్ద ఉన్న శ్మశానంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సుమారు 10 లక్షల వరకు నిధులు కేటాయించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి కాంట్రాక్టర్ దేవిరెడ్డి కుమార్ తో మాట్లాడుతూ కొన్ని సూచనలు, సలహాలు తెలియపరిచారు. తదుపరి వెంటనే పనులు ప్రారంభించాలని జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ కోరారు. శంకుస్థాపన కార్యక్రమంలో పురుషోత్తమపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బైరా వెంకట కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమరవెల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, 31వ వార్డు కార్యదర్శి దేవిరెడ్డి భాస్కర్రావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మున్నీరు హసన్, జనసేన పార్టీ నాయకులు అచ్చుకోల బ్రహ్మస్వాములు, అచ్చుకోల రవిచంద్ర, అచ్చుకోల వెంకటప్పయ్య, మండలని నాగరాజు, ఆశా గోపి, విడుదల మణికంఠ, పోలేస్ సాయి మరియు మున్సిపాలిటీ ఏఈలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని 31వ వార్డు పురుషోత్తపట్నం గ్రామంలో 14 లక్షల రూపాయలు వెచ్చించి పురుషోత్తపట్నం గ్రామంలో శ్మశాన వాటికని ఏర్పాటు చేయడం కొరకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సహకారంతో ఈరోజు 14 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కూడా ఈరోజు అధికారులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా పురుషోత్తపట్నం గ్రామానికి శాసనసభ్యులు వారు ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థి అయిన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి ఆ విధంగా పత్తిపాటి పుల్లారావు గారికి గెలుపుకి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది కృషి చేయడం కూడా జరిగింది. దానిలో దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత వాసులకి అభివృద్ధి చేయాలా, వీరికి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న దృఢ సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు ఈ
పురుషోత్తపట్నం గ్రామానికి ఇక్కడున్న ప్రజలు అవసరాల దృష్ట్యా ఏ పనైనా సరే చేయండి అని అధికారులకు ఆదేశించడం జరిగింది. వారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ పురుషోత్తపట్నమే కాదు చిలకలూరుపేట నియోజకవర్గం యావత్తు కూడా అభివృద్ధి కార్యక్రమంలో మూలపోతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి శాసనసభ్యులు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలని మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ రఫానీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎజెండాలో మొత్తం 48 అంశాలు చేర్చి కౌన్సిల్ ఆమోదానికి కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. మున్సిపల్ అధికారులు ఎజెండాలో అంశాలను చదివి వినిపించారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ ఆమోదం తెలిపారు. పట్టణంలో ఉన్న ప్రజా సమస్యలపై కౌన్సిల్ సభ్యులు ప్రసంగించారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. అది ఎన్నిసార్లు కుక్కల గురించి ఎన్నిసార్లు చెప్పినా అది కొంచెం మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాగా ఇబ్బంది పడుతుంది సార్, మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కుక్కల గురించి. అదేదో యాక్షన్ గట్టిగా అమ్మాయికి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లైట్ ఉన్న అమ్మాయి మళ్ళా కుక్క ఒకటి మళ్ళా కలిసి అమ్మాయి బాగా ఇబ్బంది పడుతుంది. అందుకోసం మీకు మళ్ళా నేను చెప్పాలని చెప్తున్నాను సార్ సంవత్సరాల్లో. సార్ అదొకటి నా వార్డులో వస్తువు ఏది ఇంతవరకు పెట్టలేదు, రాలేదు సార్. సార్ నాకు అది మన అపార్ట్మెంట్ ఆన్సర్ పెట్టాం. 3 లక్షల రూపాయలు వస్తారు. 1వ తారీఖు తర్వాత వస్తామని చెప్పారు, మాట్లాడాము. అలా పట్టిస్తాము. వాళ్ళు ఆగిన వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు ఊరెళ్ళిపోయారు. 1వ తారీఖు తర్వాత వస్తారన్నారు. 1వ తారీఖు తర్వాత పట్టిస్తాము. రేపు రాబోయే సంవత్సరానికి జనవరి 1 శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గత 20 రోజులు నెల్లూరు నుంచి పట్టణ అధ్యక్షులు సబత్ ఖాన్ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ రఘుగారి ఆధ్వర్యంలో ఉదయాన్నే ప్రోగ్రాం తిరుగుతున్నాము. మార్నింగ్ చదివిపడాలి. ఆ ప్రోగ్రామ్ లో ఎక్కడ చూసినా చెట్లు, పిచ్చి చెట్లు మొలిసి ప్రతి ఏరియా కూడా స్లమ్ ఏరియాలో బాగా దర్శనాలు గందరగోళం ఉంది. పాములు వస్తున్నాయని చెప్పి మేము నోటీసులు ఇప్పించినా వాళ్ళు కొట్టేయడం లేదు. కానీ ఒక జేసీబీ ఉంది కాబట్టి ఇంకో జేసీబీ కొంటమా లేకపోతే అద్దెకి తీసుకోవటమా, ఇది చేస్తే బాగుంటుంది. కంటిన్యూగా మన జేసీబీ ఎక్కడ కంప్లైంట్ వచ్చినా తీసుకున్నాం. జేసీబీ పెట్టడానికి కూడా మనం రిప్రెజెన్సీలో ఉంది. ఆల్రెడీ చేంజ్ జేసీబీ పెట్టారు, అది మనకు అవసరం లేదు. దాన్ని క్యాన్సిల్ చేసి మీరు అన్నట్లు కొత్త జేసీబీ పెట్టేదానికి యాక్షన్ తీసుకుంటాం. ఇందాక మా కౌన్సిల్ గారు చెప్పినట్టు కుక్కలు మేము ఇవాళ పొద్దున కుక్కలు చూసాం. అసలు మామూలుగా ప్రాబ్లం అంటే మామూలుగా కరెక్ట్ అది వేరు, కానీ వాటికి కొత్త విధానం వచ్చింది ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు కన్సల్ట్ డాక్టర్ని బట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే సార్, 1వ తారీఖు తర్వాత వస్తారన్నారు. చూపెట్టి వాటికి ఏదైనా వ్యాక్సిన్ ఉంటే వాటికి కూడా వ్యాక్సిన్ వేపిస్తాం. ఓకే సార్. చాలా ఉన్నాయని చెప్పారు కదా, 8,000 ఆగిపోయినాయి. 8,000 రంగు పంపులు ఉన్నాయి. వాటిని ఎలా రెక్టిఫై చేస్తున్నారు? మొత్తం మనకి 4,25,00,000 ప్రతి సచివాలయం నుంచి 5 మందితో ఒక టీం వేసి పంపిస్తున్నాము. అదేవిధంగా దాంతో పాటు ఏదైతే మీరు అన్నట్టు దొంగ పంపులు ఉన్నాయో వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాము. ఆ 2 కూడా కొద్ది స్లోగా ఉంది, ఇంకా కొద్ది స్పీడప్ చేసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాము. మొత్తం 8,000 దొంగ పంపులు. అది దొంగ పంపులు అంటే ఉన్నాయి, మనం కొన్ని చేసాము. ఒక 400-500 చేసాము, రెగ్యులరైజ్ చేసాము. ఇంకా ఒక 2,000 వరకు ఉండేటట్టు ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరగా చేస్తాం. హౌస్ ట్యాక్స్ ఇంకా మనకు ఒక 8 కోట్ల రూపాయలు రావాల్సింది. అరియర్స్, కరెంట్ 2 కలిపి కూడా ఒక 8 కోట్ల రూపాయలు రావాల్సింది. వాటిని అది మనకు హౌస్ ట్యాక్స్ మాక్సిమం మనకు కలెక్షన్ అయిపోతుంది. జనవరి, ఫిబ్రవరి కాదు, మార్చి ఆఖరి కల్లా మనకు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కంప్లీట్ అవుతుంది. ఎవరికి ఎక్కడ ఎలాంటి చేశారు, ఎవరు ఎలాంటి చేశారు, ఎలాంటి చేయమని 100 సార్లు అడిగాం. ఎప్పుడు ఎవరు చేత అడిగిలా మీ అంటే కాగితాలకి పరిమితమా లేకపోతే ఏమన్నా ఆమోదం ముందుకు పోయేది ఏమన్నా ఆక్రమణ జరుగుతున్నాయి. వాళ్ళని ఖాళీ చేయించి ఇవ్వడానికి మన వల్ల కాదు. మొత్తం కదా మేము స్టార్ట్ చేయండి.
స్థలం చూపిస్తారు. నేను స్టార్ట్ చేయడానికి మీరు స్థలం చూపించాలని స్థలం ఎవరికి ఇబ్బంది లేకుండా మస్తూర్ గారు శారదా స్కూల్కి ఎదురుగా ఉన్న పడమర వైపు వేస్తున్న స్థలంకి ఇప్పుడు కేటాయించింది కూడా. అటు ఎంక్రోచ్మెంట్స్ కి ఇబ్బంది లేదు. టీపీఎస్ గారి చేత నాకు మార్కింగ్ వేపిస్తే నేను వాళ్ళ కౌన్సిల్ చైర్మన్ అంటే రేపు మంచిగా వాళ్ళ సాయంత్రమే మార్కింగ్ తీసుకుంటుంది టీపీఎస్ గారు. చిలకలూరుపేట పట్టణంలోని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టిట్కో గృహాల్లోని పార్కును మరియు డ్రైనేజీలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అనంతరం సంబంధిత మున్సిపల్ అధికారులకు మాట్లాడి టిట్కో గృహాల్లోని డ్రైనేజీలను పార్కులను వెంటనే శుభ్రం చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించిన మున్సిపల్ చైర్మన్. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. టిట్కో గృహాల్లో మన పుల్లారావు గారు మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని పార్కు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. కొన్ని అవకాశాలు చేస్తామన్నారు, అవన్నీ వచ్చేట్టుగా చేయమని మేము కోరుకుంటున్నాం. ఇంకా జనం పెరగాలని కోరుకుంటున్నాం, ఇంకా పెరగాలని, ఇంకా అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాం. టిట్కో అవగాహన సదస్సు తర్వాత ఈ టిట్కో గృహ సముదాయంలో పట్టణం నుంచి చాలామంది వచ్చి నివసిస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన ప్రధాన సమస్యల గురించి ఈ నెల 16వ తేదీనే శాసనసభ్యుల వారు మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా నాకు తెలిసి ఈ యొక్క 2వ తేదీ రేషన్ ఇక్కడే ఇస్తారని భావిస్తున్నా. దీనికి తోడు సచివాలయం ఒకటి వచ్చే ఏర్పాటు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అంతేకాకుండా డాక్టర్స్ కూడా బహుశా 5వ తేదీ లోపు ఇక్కడ డాక్టర్స్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా సచివాలయము, డాక్టర్సు, ఇవి కాకుండా పెన్షన్స్ కూడా బహుశా ఫిబ్రవరి నెలలో టిట్కోలో ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి బహుశా ఈ 2వ తేదీన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ మీటింగ్లో ఇంకా కావాల్సిన సదుపాయాల గురించి చర్చించి వారి ద్వారా అన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వారి యొక్క కళను మార్చి నాటికి కొత్తగా కడుతున్న టిట్కో భవనాలతో సహా ఈ యొక్క టిట్కో భవనాలు మొత్తం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉండారో వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయి. ఆ విధంగా ప్రజలంతా వస్తారు. ఈ యొక్క టిట్కో గృహం ఒక చిలకలూరుపేటకి ఒక మైలురాయిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఒక్కసారి పార్కును చూస్తే ఈ పార్కులో ఇక్కడ స్థానికులే వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడున్న చెట్లను తొలగిస్తున్నారు. ఇదే విధంగా కనుక కొనసాగిస్తే ఇంకొక 2 నెలల్లో మరో చిలుకలూరుపేట ఈ యొక్క టిట్కో అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఎడ్లపాడులో పాలపర్తి శ్రీరామూర్తి తండ్రి వెంకట సుబ్బయ్య కొలగలపూడి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా ఉన్న శ్రీరామూర్తి మార్చూరు మండలంలో ఎడ్లపాడు మండలం జగపురం గ్రామానికి వలస వచ్చి ఇతర కాపరులతో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో గొర్రెలను మేపుతూ జీవనోపాధి సాగించేవాడు. డిసెంబర్ 11న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో తిమ్మాపురం గ్రామ శివారులో గొర్రెల వద్దకు వెళ్లిన శ్రీరామూర్తి మరుసటి రోజు ఉదయం అదృశ్యమైనట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన అతని భార్య బంధువులతో కలిసి గ్రామం, పొలాలు, పరిసర ప్రాంతాల వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై బాధితురాలు ఎడ్లపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు సంసారంలో చిచ్చుపెట్టింది. కట్టుకున్న భార్యనే చంపాలనే ఉద్దేశంతో రోకలి బండితో తలపై బాదిన ఘటన చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్ రాజ్ తన భార్య పుష్ప ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1 గంట సమయంలో సల్మాన్ రాజు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న పుష్పను చంపాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న రోకలి బండితో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమే అపస్మారక స్థితిలోకి వెళ్లిన పుష్పను కుటుంబ సభ్యులు వెంటనే చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు సరోజన ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె జీజీహెచ్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ శ్రీ జి అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండడం, తండ్రిపై కేసు నమోదు కావడంతో ఆ పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
చిలకలూరుపేట పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ సూచనలు, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాల మేరకు పట్టణంలోని పలు డివిజన్ల పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డివిజన్ 1 పరిధిలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. 37వ వార్డు పరిధిలోని పండరీపురం ఏరియాతో పాటు పట్టణంలోని ఈస్ట్ క్రిస్టియన్పేట, సుబ్బయ్య తోట, ఎన్టీఆర్ కాలనీ వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువను శుభ్రం చేయించారు. అనంతరం దోమల నివారణకు గాను కాలువలపై ఆయిల్ స్ప్రేయింగ్ చేయించారు. అదేవిధంగా 10వ వార్డు పరిధిలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటి వల్ల పాములు వస్తున్నాయని స్థానికుడు సుబాన్ చేసిన ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించారు. ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ పర్యవేక్షణలో జేసీబీ సాయంతో ఆ ప్రాంతంలోని పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించారు. ఈ కార్యక్రమం 37వ వార్డు కౌన్సిలర్ పాములపట్టి శివకుమార్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నాదెండ్ల మండలం ఎండగంపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా అధికారులు పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. రైతులకు పూర్వ అభ్యాస గుర్తింపు శిక్షణ కార్యక్రమంపై జిల్లా వ్యవసాయ అధికారి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ అధికారులు, నాదెండ్ల మండల వ్యవసాయ శాఖ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఘనజీవామృతము, తర్వాత బూడిద, ఇవన్నీ కోటింగ్లు పడే విధంగా విత్తనాలను చక్కగా కలుపుతూ ప్యాలటైజేషన్ విత్తన గుళికలు తయారు చేసి మనం రబీలో పంటలు అయిపోయిన తర్వాత పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు పొలాల్ని సిద్ధం చేసి ఈ విత్తన గుళికలు చేసి పొలాల్లో చల్లేసుకోవాలి. అలా చల్లితే ఏమవుతుంది అంటే మీ అందరికీ తెలుసు అనుభవం, వేసవిలో ఏప్రిల్ మేలలో ఒక మంచి వర్షం పడింది. వద్దనుకుంటే పడింది, నేను అనుకుంటాం వర్షం. ఆ మంచి వర్షానికి ఈ విత్తన గుళికలన్నీ ఒకేసారి మొలకొచ్చేస్తాయి. అప్పుడు వరకు మనం పొడినేళ్ళలో మామూలు విత్తనాలు వేస్తే విత్తనాలు పాడైపోతాయి, మొలక శాతం దెబ్బతింటుంది, వెలుకలు తినేస్తాయి, పక్షులు తినేస్తాయి. సో ఇన్ని కష్టాలు లేకుండా విత్తన గుళికల రూపంలో తయారు చేసుకొని పొలంలో వేసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడిద్దో వర్షం పడేంత వరకు అవి చెక్కు గింజలు నిలవ ఉంటాయి చక్కగా. వర్షం పడినప్పుడు ఒకేసారి అన్నీ సమానంగా మొలకొచ్చేస్తాయి. మొలకొచ్చినప్పుడు దానిలో మన బీజామృతం ఉంది, ఘనజీవామృతం కూడా కోటింగ్ చేసాం కాబట్టి ఆ ఘనజీవామృతం నీటిని 1 గ్రాము కబ్బను ఉంటే 8 గ్రాముల నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఉంటుంది. సో తర్వాత అడప తొలకర వర్షాలు పడేంత వరకు కూడా పడుతున్న సమయంలో ఆ పడుతున్న వర్షాలను ఉపయోగించుకొని ఈ మొక్కలు వస్తాయి. మీకు అనంతపురం లాంటి ప్రదేశంలో కూడా ఎర్రటెండలో మండు వేసవిలో ప్రకృతి వ్యవసాయ పొలాలు పచ్చగా గ్రీనరీగా ఇంత పెరిగినాయండి. మేము చూసాము, మేము కూడా అక్కడికి వెళ్ళొచ్చాము. మిగిలిన పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి, కెమికల్ వ్యవసాయం చేసేది. ఇలా వేసవిలో ఎప్పుడైతే మనం పచ్చిరొట్ట పైరు వేసుకున్నామో వాటికి బదులు పిఎండిఎస్ విత్తనాలు 30 రకాల బయోడైవర్సిటీ కలిగినటువంటి విత్తనాలు వేసుకోవటం వల్ల నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, నేలలో హ్యూమస్ కంటెంట్ పెరుగుతుంది, కార్బన్ శాతం పెరుగుతుంది. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాల కోసం కాంట్రాక్టులకు అవసరమైన అనుమతులు అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ, అటవీ, కాలుష్య నివారణ, మైనింగ్, సిఆర్జీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజా సంపద దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముడిసరుకు సేకరణకు అనుమతులు ఇవ్వాలన్నారు. ఎంపిక చేసిన కాంట్రాక్టులకు రోడ్లు, భవనాలు నిర్మించేందుకు అవసరమైన మట్టి, ఇసుక, గ్రావెల్, రాడ్ మెటల్ ను సమీపంలో అమరావతి, కోసూరు మండలాల నుంచి సేకరించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోరడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ ఈఈ రవికుమార్, మైన్స్ అండ్ జువాలజీ అధికారి వై నాగయ్య, అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎండి నజీమా బేగం, సత్తెనపల్లి ఆర్జీఓ రమణాకాంత్ రెడ్డి, అమరావతి తహసీల్దార్లు ధాన్యాల్, క్రోసూర్ తహసీల్దార్ వెంకట నాగరాజు, సర్వేయర్ రవితేజ, బీజార్ కాంట్రాక్టర్ అనిల్ కుమార్, ఎన్సీసీ డీజీఎం ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిలకలూరుపేట నుండి 4 బస్సుల్లో ప్రజలను తరలించిన కార్యక్రమంలో సహకరించినందుకు చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబుని అభినందించిన బీజేపీ నాయకులు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వరకుటి నాగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్రనాయుడు, పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుబానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలంలోని కోమటినేని వారిపాలెం గ్రామంలో భవానీ స్కూల్ పాత ప్రాంగణంలో సోమవారం వికాస్ ఇండియా కేర్ హోమ్ ను ప్రారంభించడం జరిగింది.
బెంగళూరుకు చెందిన సిస్టర్స్ లవీనా, సిస్టర్ జ్యోతిల సారథ్యంలో నిర్వహించే ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్ని రకాలుగా ఉచిత వస్తు భోజన సదుపాయం, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. దీనితో పాటుగా మరెన్నో సదుపాయాలు ఈ వృద్ధాశ్రమంలో ఉన్నాయి. ఏ సమయంలోనైనా వృద్ధులను చేర్చుకుంటారు. వృద్ధాశ్రమాన్ని ఫాదర్ రాజేష్, ఫాదర్ జోజయ్యలు ప్రారంభించగా ఇర్లపాడి గ్రామ నాయకులు మంగు ఏడుకొండలు, రంగనాథుల నాగేశ్వరరావు, కుల్లి సూర్యవర్ధన్ రావు, కుల్లి యేసుబాబు, కుప్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో ధనుర్మాసం సందర్భంగా అదేవిధంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన పురస్కరించుకొని శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, హారతులు అన్ని సమర్పించిన తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం వద్ద పీఠంపై ప్రతిష్ఠించి భక్తులకి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని శంకు తీర్థం పుచ్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేకోజాము నుంచే భక్తులు దేవస్థానం ముందు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयना परशुराम बलराम रघुकुल रामा पुरुषोत्तम पुण्य पुरुष पुंडरीकाक्ष वामना वासुदेव वांछित वरदा वीणामाल वाड वेंकटेशुडा मूडु नामाल मुद्दु श्रीनिवासुडा రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున కోటి దండాలయ్యా
రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలు పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేనామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. వైకుంఠ ఏకాదశి ముక్కోడి సందర్భంగా చిలకూరుపేట పట్టణంలోని భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కుమరవల్లిపాడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ముక్కోటి సందర్భముగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేసి ఉన్నామండి. ఈ ఏర్పాట్లకు మా అర్చక సిబ్బంది అలాగే మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా సహకారం తీసుకొని వాళ్ళ సూచనల మేరకు ఈరోజు దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు చేసి మేము ఈరోజు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించామండి. ఏ పూజామున 3:30 నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు బారులు తిరిగి ఉన్నారు. ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా దర్శించుకుంటున్నారు. అలాగే తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. పట్టణంలోని ఇంకా భక్తులు త్వరగా మీ పనులు ముగించుకొని ఈరోజు ముఖ్యమైన అద్భుతమైన సందర్భం కాబట్టి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని దేవస్థానం తరపు నుంచి కూడా ప్రార్థిస్తున్నామండి. మరి గతానికి భిన్నంగా ఈ సంవత్సరం మన ఈవో గారు అలాగే ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో చక్కని ఏర్పాటు చేయడం జరిగింది. 4:30కి ప్రారంభం అని తెలిపినా కూడా భక్తులంతా కూడా 3:30 నుండి క్యూ లైన్లో రావడం జరిగింది. చక్కగా ఏర్పాటు చేసినటువంటి బారికేడ్ల వల్ల ఎంతమంది భక్తులు వచ్చినా కూడా క్రమ పద్ధతిలో స్వామివారిని దర్శించుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. ఎలాంటి తొక్కిసలాట లేకుండా కూడా జరుగుతూ ఉంది స్వామివారి దర్శనం. అలాగే రాత్రి నుండే దేవాలయం అంతటిని కూడా విద్యుత్ దీపాలంకరణ చేయటం జరిగింది. అలాగే దేవస్థానం ముందర ఉచిత ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతటికి కూడా ధర్మకర్తల మండలి సభ్యులు కూడా సహకరిస్తూ ఉన్నారు. అలాగే భక్తులు కూడా చక్కగా క్యూ లైన్లు పాటిస్తూ సహకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరొక మారు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి తరపున మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దైవ కార్యక్రమాలు నిర్వహించాలంటే చిలకలూరుపేట శ్రీ వినాయక ట్రస్ట్ కి సాధ్యమవుతోంది ధనలక్ష్మి గ్రూప్స్ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ అన్నారు. చిలకలూరుపేట చౌదరయ్య కళ్యాణ మండపంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా కనుల పండుగ జరిగింది. దేవస్థానం వేద పండితులు అర్చకులు మంత్రాల నడుమ ఈ కళ్యాణం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పేర్ని వీరనారాయణ పాల్గొన్నారు. శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ మణికుమార్ గణేష్ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఫస్ట్ లైన్ వరుసగా రండి దయచేసి వెనకోళ్ళు. చిలకలూరుపేట పట్టణంలోని చౌదయ్య కళ్యాణ మండపంలో వైభవంగా జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా నవతర పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వినాయక ట్రస్ట్ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం చూడడానికి 2 కళ్లు సరిపోలేదని, అంత వైభవంగా కన్నుల పండుగ జరిగిందని పల్నాడు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు శశికుమార్ అన్నారు. చిలకలూరుపేట చౌదరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కనకదుర్గమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా సతీ సమేతంగా పాల్గొన్నారు. శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ మణికుమార్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శశికుమార్ వెంట చిలకలూరుపేట బీజేపీ నాయకులు కూడా కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. కట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా నా బిడ్డలను కాపాడలే తల్లి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారుడాం శూలధరాం శైలపుత్రిం యశస్వినిం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారుడాం శూలధరాం శైలపుత్రిం యశస్వినిం. సాను మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా. ఘోషిస్తుంటే యాగాలే నిత్యం చేస్తూ పూజించే భక్తి ఎంతో చూస్తున్నావుగా. ఆకలితో చెయ్యే చాచి వస్తే తన చేతుల్లోని ఆహారం పంచే చేయి చూస్తున్నావుగా. నిన్ను చూడ జనమంతా జగమంతా తిరుగుతారే సులభంగా నిన్ను చేరే దారెవరు తెలుసుకోరే. అలంకారం అసలు లేని అహంకారం అన్నది లేని ఏ కళ్ళ కపటం కానరాని మనసుల్లో నువ్వే. చిలకలూరుపేట పట్టణంలోని 34వ వార్డులో సుగాలీల ఆరాధ్య దైవం కనకదుర్గం తల్లి శిష్యులు సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహం అవార్డులో ఏర్పాటు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ అవార్డు కౌన్సిలర్లు కోటా నాయక్ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి మున్సిపల్ చైర్మన్ రఫానికి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 30 వార్డులో మా పితృదేవుడు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారికి మరి మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి గౌరవనీయులైనటువంటి మాజీ మినిస్టరు పత్తిపాటి పుల్లారావు గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. గతంలో చిలకలూరిపేటలో 32వ వార్డు, 34వ వార్డులో మరి 35వ వార్డులో, 38వ వార్డులో ఎస్టీ జనాభా ఎక్కువ ఉండటం వల్ల మరి సంత్ సేవాలాల్ విగ్రహానికి మొట్టమొదటిగా 34వ వార్డు 70% ఎస్టీ జనాభా ఉన్నారు కాబట్టి సేవాలాల్ విగ్రహానికి మరి అనుమతి ఇవ్వాలని కమిషనర్ గారికి
వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మా కాలనీ వాసులు పెద్దలందరూ కలిసి ఒక విగ్రహానికి పెట్టుకోవాలని కమ్యూనిటీ హాల్ పక్కన అంబేద్కర్ పక్కన ఒక స్థలాన్ని కేటాయించటం జరగాలని చెప్పి ఈరోజు మేము కమిషనర్ గారికి, గవర్నర్ ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ మరి మా చరిత్ర చెప్పుకోవాలంటే మరి తెలంగాణలో లంబడి అని, ఆంధ్రలో సుగాలీలని, మరి ఆయన సంత్ సేవాలాల్ గారు అనంతపూర్ కుర్తి తర్వాత రామ్జీ తండాలో జన్మించటం జరిగింది. ఆయన సేవలు ఆయన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో లంబాడి పోరాడించి ఆ తర్వాత బంజారాగా మార్చినటువంటి వ్యక్తి. మా పూజారి సేవాలాల్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. ఆయన దాదాపు 1739లో జన్మించారు. అక్కడ వాళ్ళ నాన్నగారు బద్యానాయకు, వాళ్ళ అమ్మ పేరు ధర్మీబాయి గారికి జన్మించారు. అందుకని మా పితృదేవుడు మహానుభావుడు మా సుగాలి కాలనీలో, చిలకలూరిపేట సుగాలి కాలనీలో 34 వార్డులో పెట్టుకోవాలని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అంతటితో నేను ముగిస్తున్నాను. నాదెండ్ల మండలంలోని గణపవరంలో పర్యటించినట్లు పంచాయతీ కార్యదర్శి సింగరాజు మారుతీబాబు మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ కాలనీలో జరిగే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లాతో పాటుగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపట్టు పుల్లారావులు హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. కాగా నాదెండ్ల మండల పరిధిలో మొత్తం 9345 ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉండగా అందులో గణపవరంలోని 4 గ్రామ సచివాలయాల పరిధిలో అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 2228 పింఛన్దారులు ఉన్నారు. జనవరి 1వ తేదీన ఇవ్వాల్సిన సామాజిక పింఛన్లను ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నేడు అన్ని బ్యాంకుల్లో పింఛన్ల నగదును ప్రభుత్వం జమ చేసింది. పురుషోత్తమపట్నంలో 30వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం జరిగింది. చిలకలూరుపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరుపేట పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, సెక్రటరీ మద్దమాల రవి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ అబ్దుల్ సబీ, మేస్త్రి తోట బ్రహ్మస్వాములు మరియు 30వ వార్డు అధ్యక్షులు షేక్ కాజా, సెక్రటరీ షబ్బీర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ మొహద్దీన్ మియా, ఖైరు నిసాం, హీర్ వలీ, ఈ నాగేశ్వరరావు, పట్న టీఎన్టీసీ అధ్యక్షులు అద్దంకి వరప్రసాదరావు, 30 వార్డుల నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు. ఇవి సిసి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.